తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెంపకంలో పిల్లలు చేయి దాటిపోకుండా చూసుకోవాలి. వాళ్ళని ప్రేమతో పెంచాలి. ఆ ప్రేమలోనే కఠినత్వం చూపించాలి. అప్పుడు పిల్లలు మనం చెప్పినట్టుగా మనం పెంచాలి అనుకున్న విధానంలో వాళ్ళు పెరుగుతారు. కాబట్టి మీరందరూ మీ పిల్లల్ని ప్రేమించండి. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం పెంపకం గురించి మాట్లాడదాం. పెంపకం అంటే మన పిల్లల్ని పెంచుకునే విధానం. ఎందుకంటే మనకి పిల్లలంటే చాలా ప్రేమ, ఇష్టం. ఇక వాళ్ళు లేకపోతే మనం లేము అన్నంత ఇదిగా ఉంటుంది. కాబట్టి పిల్లల్ని చిన్నప్పటి నుంచి మన పెంపకంలో మనం పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అనేది చెప్పుకుందాం. మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పెంపకం అంటే అది మనం గారాబం పెడితే మనకి ప్రేమ ఉన్నట్టు కాదు, కొడితే ఇష్టం లేదని కాదు. అది పెంచే విధానంలో మనం నేర్పుతా, మంచి చెడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలిసేట్టుగా నేర్పుతా వాళ్ళని పెంచినట్టయితే వాళ్ళు మంచి పిల్లలుగా తయారవుతారు. అదే మన చేతి నిండా డబ్బుండి మన పిల్లల్ని ప్రేమగా పెంచుతున్నామని గారాబంగా పెంచితే మాత్రం వాళ్ళు తర్వాత అదే జీవితానికి అలవాటు పడిపోతారు. అలా కాకుండా మరీ కఠినంగా, ఎట్లా నువ్వు అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు అని రోజుకి 2 సార్లు కొడతా వాళ్ళని జాగ్రత్తగా పెంచుదామనే విధానంలో వాళ్ళు చాలా క్రూరంగా తయారవుతారు. అలా కూడా పెంచకూడదు. వాళ్ళు ఒట్టి శాడిస్టులు అవుతారు. అలా కాకుండా మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలి? చిన్నప్పుడు ఉందనుకోండి, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వాలి. కానీ ఇచ్చేది అడగంగానే ఇవ్వటం కాదు. దాని గురించి వాళ్ళు అడిగిన వస్తువు గురించి, అడిగిన విధానం గురించి 1కి 2 సార్లు వాళ్ళకి తెలిసేలాగా చెప్పి, ఇది ఇలా ఇస్తే ఇలా ఉంటుంది, దీనివల్ల ఫలితం ఇది అని చెప్తా మార్చుకోవాలి. వాళ్ళు అప్పుడు ఏ విషయమైనా మిమ్మల్ని అడగటానికి ఆలోచిస్తారు. ఇది మంచా, ఇది చెడా, ఇది అమ్మాళ్ళు ఇస్తారా, నాన్న కోపడతారా, ఇది ఆలోచిస్తారు. ఆ ఆలోచన రావాలి పిల్లలకి. అప్పుడు వాళ్ళు సరైన మార్గంలో నడవగలుగుతారు. ఇక వయసు వచ్చి చదువుతా ఉన్నప్పుడు కూడా కొంతమంది మంచి మార్గంలోకి వెళ్తున్నారు, కొంతమంది చెడు మార్గంలోకి వెళ్తున్నారు. అలాంటిది ఆ విషయంలో కూడా అప్పుడు కూడా మనం పిల్లల్ని కోపడితా చెప్తే వాళ్ళకి ఎక్కదు. వాళ్ళు ఎంతసేపటికి మనల్ని మూర్ఖులుగా ఎంచుకుంటారు. అలా ఉండకూడదు. వాళ్ళు మనం చెప్పే విధానాన్ని వాళ్ళు అనుసరించాలి, అర్థం చేసుకోవాలి, అలా పెంచాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏ పిల్లలైనా సరే ఆడపిల్లలకి తల్లి చెప్పాలి. ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకైనా తల్లి మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. తండ్రి సంపాదించటం, తీసుకురావటం అంతవరకే. ఎక్కడో ఒక్కళ్ళిద్దరూ పిల్లల బాధ్యత తీసుకుంటారు, అంతేగాని ఎవరు మగవాళ్ళు అంత తొందరగా బాధ్యత తీసుకోరు. ఈ విషయంలో తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెంపకంలో పిల్లలు చేయి దాటిపోకుండా చూసుకోవాలి. వాళ్ళని ప్రేమతో పెంచాలి. ఆ ప్రేమలోనే కఠినత్వం చూపించాలి. అప్పుడు పిల్లలు మనం చెప్పినట్టుగా మనం పెంచాలి అనుకున్న విధానంలో వాళ్ళు పెరుగుతారు. కాబట్టి మీరందరూ మీ పిల్లల్ని ప్రేమించండి, కానీ ద్వేషించొద్దు. ఆ ద్వేషం అనేది పిల్లలకి మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. ప్రేమించింది అంత తొందరగా గుర్తురాదు. ఈ విషయం మీరు తెలుసుకోండి.
తెలుసుకొని మీ పిల్లల్ని యోగ్యులుగా పెంచుకోమని నా కోరిక. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.